ఇది ఒక 10 నిమిషాల స్కిన్ వైట్నింగ్ ఛాలెంజ్ అండి. మన సబ్స్క్రైబర్ మీద చేశాను. డార్క్‌గా ఉన్న స్కిన్ ఫెయిర్‌గా మారుతుందా లేదా అని చెప్పేసి. అలాగే సన్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుందన్నమాట. లైవ్‌లోనే చేశాను. రిజల్ట్ మీరే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న రెమెడీ షేర్ చేస్తాను. దీంతో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. ఈ సీక్రెట్ వచ్చేసి కేరళ సీక్రెట్ అనమాట. జస్ట్ మీ దగ్గర 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. స్కిన్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్. ఫస్ట్ టైంకి రిజల్ట్ వచ్చిందని చెప్తారు. ఇది నా మీద ట్రై చేయట్లేదు, ఇది మన సబ్స్క్రైబర్ మీద అయితే నేను ట్రై చేయబోతున్నాను. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది అనడానికైతే లైవ్లోనే నేను ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ లాంచ్ చేసాం, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అయ్యాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు. మీరు కనుక మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ బుక్ చేసుకోండి. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. ఇప్పుడు మనం రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు రైస్ని తీసుకున్నాను. రైస్ని నీట్గా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకొని రైస్లో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది పోసి మనం నానబెట్టేసుకోవాలి. మీరు ఒక 5 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది, ఓవర్ నైట్ ఉంచుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి వల్ల స్కిన్ అనేది చాలా ఫెయిర్గా మారుతుంది. ముఖ్యంగా స్కిన్ స్మూత్నింగ్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా కొబ్బరి సూపర్గా వర్క్ అవుతుంది. చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్లో మనం కొబ్బరిని ఉపయోగించడం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇది స్కిన్ వైట్నింగే కాదండి, స్కిన్ అనేది స్మూత్గా హైడ్రేటింగ్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొబ్బరి ముక్కలు అయితే 1 కప్పు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను పసుపు. చిన్న పసుపు కొమ్మ అండి. పసుపు కొమ్మ అనేది మన స్కిన్ వైట్గా మారడానికి హెల్ప్ అవుతుంది, సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నేను పచ్చి పసుపు కొమ్ము యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి పసుపు కొమ్ము లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా పసుపు అనేది యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పసుపు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, సో రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ నుండి జ్యూస్ అయితే మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని క్లాత్ సహాయంతో జ్యూస్ని తీసుకోవాలి. జ్యూస్ అనేది మనకి ఎంత ఎక్కువగా కలెక్ట్ అయితే మనకి అంత క్రీమ్ అనేది వస్తుంది. కాబట్టి సో మనం ఏదైనా క్లాత్ సహాయంతో జ్యూస్ కలెక్ట్ చేస్తేనే మనకి ఎక్కువగా జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూస్తేనే ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. ప్రాసెస్ లేకపోతే అర్థం కాదు. జ్యూస్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి క్లాత్లో మిగిలిపోతుంది కదా, సో దాన్ని కూడా పడేయకుండా ఒక బౌల్లోకి అయితే పెట్టుకోండి. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టి మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా ఒక 2 మినిట్స్ అనేది ఇలా కలుపుతూ ఉంటే ఇది మనకి క్రీమ్లా మారుతుంది. ఇందులో మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనం మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు. ఇదంతా కూడా మనకి క్రీమ్లా మారడానికి 2 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారుతుంది. మీరు కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మనకి కొంచెం దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మనం కూల్ చేసుకోవాలి. కూల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 వీక్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడానికి ముందు నేను ఒక చిన్న స్క్రబ్ కూడా చూపిస్తాను. ముందు బౌల్లో మనం ఒకటి తీసి పెట్టాం కదా, జ్యూస్ కలెక్ట్ చేసిన తర్వాత కొబ్బరి పొడి, సో ఆ పొడిని ఇందులో యాడ్ చేశాను. తర్వాత కాఫీ పౌడర్ 1 స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి, 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత తేనె 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి. తేనె వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుంది. అంతేనండి, మన సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఏదైతే మిగిలిందో ఆ కొబ్బరి పొడిని పడేయకుండా ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు డార్క్గా ఉన్న పర్సన్ మీద అయితే నేను చేయబోతున్నాను. ఇక్కడ చూసారు కదండి బిఫోర్ స్కిన్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈ స్కిన్ మీద అయితే నేను స్క్రబ్ని చేస్తాను.
ఫేస్కి మనం నార్మల్గా అప్లై చేసేసి 2-3 మినిట్స్ అనేది స్లోగా మనం రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఈ రోజుల్లో అందరికీ చాలా ఎక్కువగా వస్తున్నాయండి. అవి ఏ రీజన్ వల్ల అయినా కావచ్చు. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటే ఫేస్ అనేది చూడడానికి అంత అందంగా కనిపించదు. మనం ఏం వేసుకున్నా సరే పైన కనిపించి చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది సింపుల్ మెథడ్ అని చెప్పొచ్చు. 2-3 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే అస్సలు కనిపించవండి. ఫస్ట్ స్టెప్లోనే మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది. వింటర్లో కానీ, సమ్మర్లో కానీ, రైనింగ్ సీజన్లో కానీ, ఏ సీజన్లో అయినా సరే మీ స్కిన్ స్మూత్గా ఉండడానికి, హైడ్రేటింగ్గా ఉండడానికి, ముఖ్యంగా సన్ ట్యాన్ అంతా పోయి స్కిన్ తెల్లగా ఉండడానికి ఈ ప్యాక్ సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. ఈ ప్యాక్ వల్ల మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుందండి. పార్లర్లో వేలుకు వేలు ఖర్చు పెట్టిన రాని రిజల్ట్ ఈ ఒక్క ప్యాక్తో వస్తుంది. మీరు నిజంగా ట్రై చేసి చూడండి. నేను మీకు లైవ్లోనే ప్రూవ్ చేస్తాను. ఇది అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత వావ్, క్లీన్ చేసేటప్పుడే చూడండి ఫోర్ హెడ్కి అలాగే క్లీన్ చేసే ప్లేస్కి అసలు ఎంత డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉందండి. నేను ఎక్కడి వరకు అప్లై చేశానో అక్కడ వరకు స్కిన్ మాత్రమే తెల్లగైందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో రిజల్ట్ చూసి నేను అప్లై చేసిన పర్సన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో మీరు చూడండి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందని చెప్పేసి. నాకైతే చాలా మంచి రిజల్ట్ కనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. సన్ ట్యాన్ పోయి ఫస్ట్ టైంకే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారాలి అంటే మాత్రం ఇప్పుడే ట్రై చేసేయండి. మరి ఈ ఫేస్ ప్యాక్ని ఎవరైనా ట్రై చేయొచ్చండి. వారంలో ఒక్కసారి ట్రై చేసిన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారడానికి ఇది మనకి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ కంటే కూడా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అయ్యో మా దగ్గర పసుపు కొమ్ములు లేవు అనుకున్న వాళ్ళు పసుపును యూజ్ చేయండి. ఇంట్లో పసుపు ఉంటుంది కదా, మీకు నచ్చే పసుపు ఏదైతే ఉంటుందో. చాలామంది వైల్డ్ టర్మరిక్ యూజ్ చేస్తారు. కిచెన్లో ఉండే టర్మరిక్ కూడా చాలామందికి సూట్ అవుతుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. పసుపు కొమ్ములు లేవు అనుకుంటే మాత్రం మీరు పసుపు అనేది యూజ్ చేయొచ్చు ఆల్టర్నేట్గా. దీనివల్ల మీకున్న పింపుల్స్ తగ్గుతాయి, పింపుల్ మార్క్స్ తగ్గుతాయి, యాక్ని తగ్గుతుంది, పిగ్మెంటేషన్ కూడా కంట్రోల్ అవుతుంది, స్కిన్ వైట్నింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫేస్ ప్యాక్ని వెంటనే ట్రై చేయండి. మీ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. లైవ్లో డిఫరెన్స్ చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.